శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 74 సర్గలు పూర్తి చేసి 75వ సర్గలో ఉన్నాం. కొంత భాగం నిన్న చెప్పుకున్నాం. ఈ రోజున కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. సంకుల సమరం మొదలైంది. నిప్పంటించారు. వానరులందరూ కలిసి లంకకి. దగ్ధమైపోతుంది. పారిపోయేవాళ్ళు పారిపోతున్నారు, ఎదిరించేవాళ్ళు ఎదిరిస్తున్నారు. ఈ రాక్షస వీరులు పదే పదే సింహనాదాలు చేస్తూ జ్వలిస్తూ ఉన్న ఆయుధాలతో బయలుదేరారు. అంటే వాళ్ళ ఆయుధాలు కూడా వాళ్ళ ఇళ్లల్లో తగలబడ్డాయి కాబట్టి ఆ జ్వలించే ఆయుధాలనే చేతపట్టుకొని బయలుదేరారు. వాళ్ళు ధరించిన ఆభరణాల కాంతులతోటి, ఆ తర్వాత వాళ్ళు వానరులు చేతిలో పట్టుకున్న దివిటీల వెలుగుతోటి ఆ ప్రదేశం అప్పుడు ఆకాశం అంత ఎత్తు వరకు వెలుగుతూ కనిపించింది. అంతేకాకుండా అప్పుడు చంద్రోదయం కూడా అయింది. ఆ చంద్రుడి వెన్నెల, నక్షత్రకాంతులు, లంకాపట్టణం తగలబడుతూ ఉన్న మంటలు, రాక్షసుల ఆభరణ దగదగలు, వానరుల దివిటీల వెలుతురు ఏకమై అన్ని వైపులా కనిపిస్తూ ఉన్నది. పైకి రేగుతూ ఉన్న మంటల నుంచి అటు ఆకాశం నుంచి ఇటు పాతాళం వరకు అంతా కూడా వెలుతురు. ఆ వెలుతురులో రాక్షస సైన్యాలు, వానర సైన్యాలు తేజస్సుతో వెలిగిపోతున్నాయి. పతాకాలతోటి, ధ్వజాలతోటి, భయంకరమైన ఏనుగులతోటి, గుర్రాలతోటి, వివిధ వేషాల పదార్థాలతోటి, కత్తి గొడ్డలి కలిసి ఉన్న ఆయుధాలు, దగదలాడుతూ ఉన్న శూలాలు, గదలు, తోమరాలు, జ్వలిస్తూ ఉన్న ప్రాసాలు, సానబట్టిన గండ్రగొడ్డళ్ళు, భయంకర బాణాలు, ఎక్కుపెట్టిన కార్ముకాలు తీసుకుని భుజాలకు బంగారు ఆభరణాలు పెట్టుకొని, మెళ్లల్లో పూలదండలు వేసుకొని, తమ తమ చేతుల్లో ఉన్న వివిధ ఆయుధాలు ఝళిపిస్తూ భయంకర పరాక్రమంతో, పౌరుషంతో మహామేఘాల్లాగా సింహనాదాలు చేస్తూ రాక్షస వీరులు తమ తమ సైన్యాలతో వానరుల మీదకి వచ్చారు. అలా వస్తూ ఉన్న ఆ మహాదారుణమైన రాక్షస సైన్యాన్ని చూసి వానర సైన్యం యుద్ధోత్సాహంతో పెద్ద పెట్టున గర్జించింది. మిడతలు ఎగిరి అగ్నిహోత్రం మీదికి పోయేటట్టుగా ఆ రాక్షస సైన్యం అప్పుడు వానర సైన్యం మీదికి పోయింది. భుజాల రాపిడి నుంచి సానపెట్టిన వజ్రాయుధాలలాగా తలతలలాడుతూ ఉన్న పరిఘ ఆయుధాలతోటి, వివిధ ఆయుధాలతోటి రాక్షస సైన్యం వానర సైన్యం మీదికి పోయింది. వానరులు యుద్ధోత్సాహంతో వృక్షాలు, పర్వత శిఖరాలు తీసుకుని రాక్షసులను ఎదిరించారు. పిడికిళ్లతో రాక్షసులను గుద్దారు. పిచ్చెత్తిన వాళ్లలాగా ఎగిరి గంతులు వేశారు. భయంకరాకారులైన రాక్షసులు తమ మీదికి వచ్చిన వానరుల శిరస్సులను తీక్షణమైన ఖడ్గాలతో తటాలను తెగ నరికారు. ఆ పోరాటంలో వానరులు రాళ్లతో రాక్షసుల అవయవాలను చితకగొట్టారు. పిడికిడి పోట్లతో రాక్షసుల తలలు చితక పొడిచారు. కోరలతో రాక్షసుల చెవులు కొరికేశారు. అలా అయినప్పటికీ రాక్షస యోధులు, వానర యోధులు అనేక మందిని చంపివేశారు. మేటి వానర వీరులను రాక్షస వీరులు ఖడ్గాలతో ఎదుర్కొన్నారు. ఆ పోరాటంలో ఒకరిని ఒకడు కొడుతూ ఉంటే ఆ కొట్టుతూ ఉన్న వాడిని మరొకడు వచ్చి కొట్టాడు. ఒకరిని ఒకడు పడదోస్తూ ఉంటే ఆ పడదోస్తూ ఉన్న వాడిని మరొకడు వచ్చి పడదోశాడు. ఒకరిని ఒకడు నిందిస్తూ ఉంటే ఆ నిందిస్తూ ఉన్న వాడిని మరొకడు వచ్చి కొరికాడు. తనను కొట్టి చూడమని ఒకడు, ఇదిగో కొడుతున్నాను అంటూ ఇంకొకడు, నా ఎదుట నిలిచి చూడమని మరొకడు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఆ పోరాటంలో రాక్షసులు, వానరులు అన్యోన్యము తమ తమ బలపరాక్రమాలని ప్రదర్శించారు. కట్టుకున్న వస్త్రాలు జారిపోతూ, తొడుక్కున్న కవచాలు ఊడిపోతూ, ఆయుధాలు చేతుల్లో నుంచి జారిపోతూ, ఈటిలతోటి, అస్త్రులతోటి, శూలాలతోటి రాక్షసులు మహాభయంకరంగా పోరాడారు. రాక్షసులు ఒక్కొక్క దెబ్బకు 7 వానరులు, 10 మంది వానరులు, ఇలా 7 చొప్పున 10 మంది చొప్పున చంపేస్తున్నారు రాక్షసులు. అదేవిధంగా వానరులు కూడా ఒక్కొక్క దెబ్బకు 10 మంది రాక్షసులను చంపేస్తూ పోరాటం సాగించారు. మనం ఈ కథను రేపు కొనసాగిద్దాం. ఈ సర్గను. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.